ఎంతవరకు పోరాడతారు అజయ్ బాబు గారి విషయంలో? అంటే ఎవరికి బయటకు వచ్చే వరకు పోరాడతాం, బయటకు తీసుకొస్తాం ఖచ్చితంగా. ఆయన జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? జోసెఫ్ అనే వ్యక్తి క్యాథలిక్ సంబంధించినటువంటి పర్సన్, క్యాథలిక్ సైడ్ నుంచి ఏదో విగ్రహాల గురించి ఇతర మతాలను ఇతర దేవీ దేవతలను దూషించాడన్న కారణంగా పద్ధతేనా, కరెక్టేనా అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా మీరు? దాని సమాధానం ఒకటే చెప్తున్నానండి, అజయ్ బాబు విషయమే కాదు మిగిలిన వాళ్ళు ఏ సేవకుడు కూడా అలా మాట్లాడడం కరెక్టేనంటే నేను దానికి ముందు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ నేనే ఉన్నా, నేను మీ ఇంటర్వ్యూకి వచ్చా, సిగ్నేచర్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చా. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, నేను కొన్ని బార్డర్స్ పెట్టుకుంటా. వాటిని మించి నేను మాట్లాడను అనుకుంటాను. బహుశా మీకు చెప్పాను లేదు నాకు తెలీదు. నేను దాదాపుగా 4-5 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నాకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ఎవరికైనా, నేను ఇతర మతాల గురించి, ఇతర దేవుళ్ళ దేవతల గురించి, ఇతర గ్రంథాల గురించి నేను మాట్లాడు. ఎందుకంటే మాట్లాడితే ఈ స్టూడియో దాటలేరు కాబట్టి సమస్య లేదు. కరెక్ట్. మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నా సిద్ధాంతాన్ని అదే కదా. లేదు సమస్య లేదు. నేను ఈ మనుషులకు భయపడేవాడిని కాదండి. 10 మంది ఉంటారా మహా అయితే, నన్నైతే మహా అయితే ఆపుతారు. నేను మీకు భయపడో, నేను మాట్లాడడానికి భయం వేసి కాదు, నా దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతాలకి నేను లోబడతాను. నా బైబిలు ఇతర మతాలని కించపరచొద్దని చెప్పింది, నా బైబిలు ఇతర దేవుళ్ళని దూషించొద్దు అని చెప్పింది. దానికి నేను విధేయత కలిగి ఒబే ఉన్నాను కాబట్టి తప్ప. కానీ మరి పొద్దున్న లేస్తే పాస్టర్ల ముసుగులో ఉన్న దొంగలంతా మాట్లాడేటోళ్ళు ఎవరు మరి?